ఇంట్లో ఉండే వస్తువుల్లోనే కిచెన్ని కౌంటర్ టాప్ మొత్తం ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, చాలా సింపుల్ ఐడియాస్తో ఈ వీడియోలో ఉండిద్ది. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చితే కనుక చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. సో ఇంట్లో ఈరోజు మొత్తం కిచెన్లో ఆర్గనైజ్ చేశాను అనమాట, కౌంటర్ టాప్తో పాటు. సో ఉన్న స్పేషియస్లోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ కొత్తవి ఏమి యాడ్ చేయలేదు. ముందుగా ఇక్కడ మాకు ఒక చిన్న ర్యాక్ ఉంది. సో మన ఆర్గనైజింగ్ అంటే మన ఇంట్లో ఉండే స్పేస్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవడం బెటర్ అండి. మనం చాలా వీడియోస్లో చూస్తాం, వాళ్ళు అలా పెట్టారు, వీళ్ళు ఇలా పెట్టారు. కొంతమంది చిన్న కిచెన్స్ ఉంటాయి, పెద్ద కిచెన్స్ ఉంటాయి, కానీ ఎక్కువ సామాన్ పెట్టుకోవడం వల్ల ఏమి ఉండదు. మళ్ళీ వాటిని యూజ్ చేయకపోయినా సరే వాటికి డస్ట్ పట్టేస్తూ ఉంటాయి. సో దాని బదులు ఉన్న తక్కువ సామాన్లలోనే ఇలా ఆర్గనైజ్ చేయొచ్చు. సో నేను చూపించే ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక చిన్న ఐడియానే యూజ్ అయ్యిద్దని నేను ఈ వీడియో తీస్తున్నాను. సో నా దగ్గర చాలా సామాను మాత్రం తీసాను, ఉన్న సామాన్ని ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఈ ర్యాక్లో వచ్చి మొత్తము కప్ సెట్స్, ఇంట్లో ఉండే పింగాణి బౌల్స్ అలాంటివి ఆర్గనైజ్ చేశాను. అవి కూడా ఎక్కువ లేవు, కొద్దిగా పెట్టాను, మిగతావన్నీ తీసేసాను అనమాట. సో ఇటు సైడ్ వచ్చి సింక్ దగ్గర ఇది వచ్చి హ్యాండిల్ అండి, మనకి స్టిక్కింగ్ అనమాట. ఎటువంటి నెయిల్స్ కొట్టవసరం లేదు. అంటే కార్నర్లో హ్యాంగ్ పెట్టుకోవచ్చు అన్నమాట, కార్నర్లో ఏమైనా పెట్టుకోవచ్చు అలాగా. సో దాన్ని కూడా నేను మన దగ్గర ఉండేది కదా పాతది, ఏమైనా ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, సో అందులోనే నేను చిన్న ప్లాంట్ అందులో వేసి కార్నర్లో పెట్టేశాను అనమాట. సో ఇటు సైడ్ కింద కౌంటర్ టాప్ ఎండింగ్ నుంచి వచ్చేసరికి మాది చాలా చిన్న కిచెన్ కాబట్టి చిన్న కౌంటర్ టాప్ వచ్చింది. సో నేను మిక్సీ బదులు నేను ఇలాంటిది హ్యాండ్ కట్టర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో ఒక 1 వీక్ నుంచి మిక్సీ రిపేర్ రావడం వల్ల. అండ్ ఇటు సైడ్ కార్నర్లో ఈ ఏరియా మొత్తము నేను ఇప్పుడు మొత్తము ఫిల్అప్ చేయకుండా కొద్దిగా మాత్రమే ఆర్గనైజ్ చేస్తాను. అంటే చిన్న కిచెన్ కాబట్టి కొద్ది సామాన్తో ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చి మనకి గ్లాసెస్ స్టాండ్స్ 2 ఉన్నవి. సో పెద్దవి చిన్న గ్లాసెస్ సపరేట్గా నేను ఆర్గనైజ్ చేశాను. ఇది వచ్చి నేను DIY చేశాను, ఇంట్లో చెక్కుంటే దాన్ని. యాక్చువల్గా ఇక్కడ చిన్న ర్యాక్ లాంటిది ఉండేది ప్లాస్టిక్ది, అది తీసేసి ఇలాగా సింపుల్గా పెట్టాను అనమాట. ఇది వచ్చి మనం పెద్ద స్పూన్స్ పెట్టుకోవడానికి స్టాండ్. అండ్ నేను ఏవి కొత్తవి కొనలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఆర్గనైజ్ చేశాను. మేబీ మీ అందరికీ చిన్న సింపుల్ ఆర్గనైజేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే స్పేస్ని బట్టి ఆర్గనైజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో నేను హ్యాండ్ టవల్ హ్యాంగ్ చేయడానికి చిన్న హుక్ కూడా నేనే తయారు చేసి దాన్ని అక్కడ పెట్టేశాను కిటికీ దగ్గర. సో ఇదేనండి చిన్న ఆర్గనైజేషన్. మొత్తం సర్దేశాక, కౌంటర్ టాప్ మొత్తం సర్దేశాక ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఓవరాల్ లుక్ చాలా సింపుల్గా, చూడడానికి నీట్గా ఉండిద్ది, హడావిడి ఏమీ లేకుండా. ఎలా ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ the video.